Hello, my dear viewers. I once again heartfully and warmly and gratefully invite you all my subscribers and viewers for today's Sunday video, that is Sunday's video. I hope due to cool weather you have enjoyed this Sunday very much. So before starting that, I once again request all of my subscribers and viewers, please take care of your health. That's all. You need not worry about wealth. Health is greater than wealth. ఓకే. సో మనం ఇప్పుడు వరకు మనం 4 వీడియోస్ చేయటం జరిగింది. కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి వాటిని ఏ విధంగా కరెక్ట్ చేయాలనేటటువంటి మనకి చాలా ఇంపార్టెంట్ అది. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ అబ్రప్ట్గా మాట్లాడాలనుకునేటువంటి వాళ్ళకి అర్థం కాదు. యూ మస్ట్ హ్యావ్ సమ్ కమాండ్ ఓవర్ గ్రామర్, దట్ ఈస్ మస్ట్. ఎందుకంటే ఇవి ఎక్కడైనా జరగవచ్చు. ఈ తప్పులు అనేది దేంట్లో అయినా రావచ్చు. కనుక బీ కేర్ఫుల్గా ఇవి ఫాలో అవ్వండి. మనకు రెగ్యులర్గా వచ్చేటటువంటివి ఇంపార్టెంట్ మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుంది. 10 వీడియోలు అన్నా నేను. సో టుడేస్ 5th వీడియో, లెసన్ 5, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఇందులో ఫస్ట్ కొన్ని తీసుకున్నాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా తప్పులు వస్తాయి, ఏ విధంగా మనం కరెక్ట్ చేయాలనేటువంటి. The list of items are on the table. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సహజంగా ఒక భార్యాభర్తలు ఇంట్లో ఉన్నారు. భర్త బయటకు వెళ్తూ ఉంటాడు. వాడు అంటాడు, అమ్మ ఏమేమి కావాలో లిస్ట్ రాసు అమ్మ అంటాడు. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది, ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఏమేమి కావాలో అది నేను లిస్ట్లో రాశాను, ఆర్ ఆన్ ద టేబుల్ మీద ఉంది. సహజంగా ఇది రైట్గానే కనపడుతుంది. ఐటమ్స్ అని ఉంది కనుక ఆర్ అనే బహువచనం పెట్టుకోవచ్చు. ఐటమ్స్ బహువచనం కనుక, ఇదే ఏకవచనం అయితే ఈజ్ వస్తుంది, బహువచనం కనుక ఆర్ వస్తుంది. కానీ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నాడు. ఇక్కడ ఒకటే ఉంటుంది కదా లిస్టు, 10 లిస్టులు ఉండవు కదా. ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మీద 10, 15 బియ్యం, ఉప్పు, చింతపండు ఇవన్నీ రాస్తారు. అక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఒకే ఒక పట్టిక కింద మనం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఇక్కడ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ రావాలి. అలాగే ఒక 10 లిస్టులు పెట్టిందనుకోండి ఆవిడ టేబుల్ మీద, భర్తకి ఈ లిస్టులో ఇవి తిండి అలా ఎవరో పెట్టరు. ఒకటే లిస్ట్ రాసేస్తారు. పేజీ చాలిపోతే ఇంకో పేజీలో రాస్తారు. సో ఇక్కడ ఐటమ్స్ ఆర్ అనే దానికి బదులుగా ఈజ్ పెట్టుకోవాలి. ఇది కామన్గా మనం ఉపయోగించేటటువంటిదే ఇంట్లో. ఆ గృహిణికి ఆర్ పెట్టకూడదు, ఈజ్ అనేటటువంటిది అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే తను కరెక్ట్ చేయగలుగుతుంది. లేదా భర్తను అమ్మా ఈ ఆర్ అనకూడదా, ఈజ్ అనాలని చెప్తాడనమాట. నెక్స్ట్ ఫస్ట్ అది. నెక్స్ట్, షీ డోంట్ హ్యావ్ ఎ హౌస్. షీ డోంట్ హ్యావ్ ఎ హౌస్, ఆమెకు ఇల్లు లేదు. ఇది నెగిటివ్లో ఉంది. సహజంగా ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, వాక్యం అనేటటువంటిది పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు, క్వశ్చన్లో కూడా ఉండొచ్చు. షీ హ్యాస్ ఎ హౌస్, షీ డోంట్ హ్యావ్ ఎ హౌస్, డస్ షీ హ్యావ్ ఎ హౌస్, ఈ విధంగా అడగటానికి అవకాశం ఉంది. షీ డోంట్ హ్యావ్ ఏ హౌస్ అని ఉంది. ఇందులో తప్పు ఏంటంటే షీ అనేది థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్, ఏకవచనం ఏదైనా సరే మనం థర్డ్ పర్సన్ కింద చూసుకోవాలి. ఐ, వి ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, మిగతా అన్నీ కూడా థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్ ఇక్కడ సింగులర్ అయి ఉండాలి. సింగులర్ అయి ఉన్నప్పుడు వెర్బకి ఎస్ చేరుతుంది సహజంగా. ఇక్కడ డూ అనేటటువంటి సహాయక్రియం తెచ్చుకున్నాం కనుక ఈ డూ కాస్త డస్ అవ్వాలి. తద్వారా షీ డస్ నాట్ హ్యావ్ ఎ హౌస్, ఆ అమ్మాయికి ఇల్లు లేదు. ఆ డూ అనేటటువంటి వెర్బని మనం అంటున్నాం. ఐ సింగ్, సీత సింగ్స్. ఐ డోంట్ సింగ్, సీత డస్ నాట్ సింగ్. అదనమాట తేడా. ఓకేనా? ఇది రెండవది. ఇక మూడవది, దేర్ ఆర్ సో మచ్ పీపుల్ ఇన్ ద మీటింగ్. ఆ మీటింగ్లో చాలామంది ప్రజలు ఉన్నారు. సహజంగా మచ్ అంటే ఎక్కువ, మెనీ అంటే ఎక్కువే. మచ్ అనేటటువంటిది పదార్థాలకు ఉపయోగించాలి, పర్సన్స్కి మెనీ అనేది ఉపయోగించాలి. మెనీ పీపుల్ అంటాం, అందుకని మచ్ పీపుల్ అన్నాం. మెనీ షుగర్ అన్నాం, మచ్ షుగర్ అంటాం. అది ఆ రెండింటికి తేడా గుర్తుంచుకోవాలి.
మచ్ అన్నా మెనీ అన్నా రెండు ఎక్కువని అర్థం. మచ్ మాత్రం పదార్థాలకు ఉపయోగించాలి. మెనీ అనేది పీపుల్కి ఉపయోగించాలి. సో తద్వారా దేర్ ఆర్ సో మచ్ కాదు ఇక్కడ, సో మెనీ, MANY, మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్. ఆ మీటింగ్లో చాలామంది ప్రజలు ఉన్నారు. నెక్స్ట్, ఐ ఆమ్ బోరింగ్ ఇన్ ద క్లాస్. ఐ ఆమ్ బోరింగ్ ఇన్ ద క్లాస్. నేను క్లాస్లో చాలా బోర్ ఫీల్ అయ్యాను. బోరింగ్ అనేది ఇంగ్ చేరదండి, అది బోర్డ్. సో ఇక్కడ ఏం పెట్టాలంటే ఐ బోర్డ్ ఇన్ ద క్లాస్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, మరి అలాంటి సహాయక్రియ ఎందుకు? సో ఇది కూడా తీసేయండి. ఐ బోర్డ్ ఇన్ ద క్లాస్. నేను క్లాస్లో చాలా బోర్ ఫీల్ అయ్యాను. బోర్ ఫీల్ అవ్వటం అండి, బోర్ అనేదే వెర్బ్. దానికి ఈడీ చేరిస్తే పాస్ట్. కొన్నిటికి చెప్తే షాప్ అంటాం, అది నౌన్, అది దానికి ఈడీ చేస్తుండే షాప్డ్, లేదా ఇంగ్ చేస్తుండే షాపింగ్. అంటే షాప్ అనేటటువంటి నౌన్ కాస్త వెర్బ్ కింద మారిపోయింది. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ షాపింగ్. షాప్ నౌన్ కదా, దానికి ఇంగ్ చేర్చేవి ఏంటంటే అక్కడ షాప్ వెర్బ్కే ఉపయోగపడుతుంది. ఆ విధంగా బోరింగ్ అనేటటువంటి బోర్డ్ పాస్ట్ టెన్స్. ఐ బోర్డ్ ఇన్ ద క్లాస్. నేను క్లాస్లో బోర్ ఫీల్ అయ్యాను అని అర్థం అనమాట. నెక్స్ట్, మై బర్త్డే కమ్స్ ఆన్ జూలై. తప్పేమీ లేదు, నా యొక్క బర్త్డే జూలైలో వస్తుంది. జూలైలో వస్తుంది కదా, మరి ఇక్కడ తెలుగు వాక్యాలు సెట్ అయింది, కానీ అక్కడ ఆన్ పెట్టాం మనం. దీనికి ఒక రూల్ ఉంది, ఆల్రెడీ మీకు ప్రిపోజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. వారాలకి అంటే మండే, సండే, ట్యూస్డే ఇలాంటి వాటికి ఆన్ పెట్టుకోండి. ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ వెనస్డే అని. గంటలకి ఎట్ట పెట్టాలని చెప్పాను. at 6 PM, at 12 noon, at 9 AM, at. మరి నెలలకి సంవత్సరాలకి ఇన్ని పెట్టాలని చెప్పాను నేను. ఇన్ జూలై, ఇన్ 1947, ఇన్ మే, ఇన్ 1935, ఇలా నెలలకి తర్వాత సంవత్సరాలకి ఇన్ పెట్టాలనే రూల్ ఉంది కనుక ఇక్కడ ఏం పెట్టాం? మై బర్త్డే కమ్స్ ఆన్ జూలై అన్నాడు. జూలై అనేది నెల కనుక ఇన్ జూలై. చూసారండి, ఈ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఎందులోనైనా వస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు 3 వేరు ఆటల్లో వచ్చాయి. నౌన్కి సంబంధించింది ఒకటి వచ్చింది, అలాగే ఇక్కడ వెర్బ్కి సంబంధించింది ఒకటి వచ్చింది, యాడ్జెక్ట్కి సంబంధించి ప్రిపోజిషన్ ఇది బోర్డ్ వెర్బే, ఇది ప్రిపోజిషన్. సో అన్ని టోటల్ గ్రామర్ తెలిసి ఉండాలి. మరి మాకు తెలియదు కదండి ఇదంతా ఎందుకంటే నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం. భవిష్యత్తులోనైనా మీరు మామూలుగా వాడేటప్పుడు ఇది ఆన్ పెట్టకూడదురా, నెలలు అన్నాడు కదా ఆయన మాస్టర్, సంవత్సరాన్ని ఇన్ని అన్నాడు కదా, ఇన్నని పెట్టుకుంటాం మనం, తప్పేముంది. నెక్స్ట్, హీ డిడ్ నాట్ టోల్డ్ మీ ఎస్టర్డే. అతడు చెప్పలేదు, డిడ్ నాట్ టోల్డ్, చెప్పలేదు మీ నాకు ఎస్టర్డే, నిన్న నాకు చెప్పలేదు. ఇక్కడ చూడండి, డిడ్ అనేటటువంటి సహాయక్రియను తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇది నెగిటివ్లో ఉంది కనుక. పాస్ట్ టెన్స్ తాలూకా నెగిటివ్ డిడ్ పెట్టుకున్నాం, నాట్ పెట్టుకున్నాం. మీకు 100 సార్లు చెప్పుంటాను, ఎప్పుడైనా డిడ్ వస్తే డిడ్ తర్వాత వచ్చే వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఐ డిడ్ నాట్, వెంట కాదు, గో. ఐ డిడ్ నాట్ గో. సిస్టర్ డిడ్ నాట్ ఎయిట్, సిస్టర్ డిడ్ నాట్ ఈట్. ఆ విధంగా హీ డిడ్ నాట్ టోల్డ్ కాదు, ఇక్కడ టెల్ రావాలి. మళ్ళీ ఈ టోల్డ్కి ప్రజెంట్ అది అంటే అది తెలియకపోతే మనం ఏం చేయాలి? టెల్, టోల్డ్, ఈట్, ఈటెన్, స్లీప్, స్లెప్ట్. ఎప్పుడు డిడ్ తర్వాత ఫస్ట్ ఏ వస్తాయి, V1లే వస్తాయి. సో హీ డిడ్ నాట్ టెల్. అతడు నాకు, చూసి అక్కడ వెర్బ్ తాలూకా ఎర్రర్. ఎప్పుడు చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ తప్పు. డిడ్ తర్వాత పాస్ట్ టెన్స్ పెట్టేస్తూ ఉంటారు. మనకు అనిపిస్తూ ఉంటుంది మనసుకి, డిడ్ నాట్ గో ఏంటి, వెళ్ళలేదు కదా, డిడ్ నాట్ వెంట్, డిడ్ నాట్ స్లెప్ట్ అంటే నిద్రించాను కదా, డిడ్ నాట్ స్లెప్ట్ అది కాదు కదా, డిడ్ నాట్ స్లీప్, ప్రెజెంట్ టెన్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా. నెక్స్ట్, వై ఆర్ యు మేకింగ్ నాయిస్.
వై ఆర్ యు మేకింగ్ నాయిస్? నీవు ఎందుకు శబ్దము చేస్తున్నావు? చూడండి, వై ఆర్ యు మేకింగ్ నాయిస్కి ఎప్పుడు కూడా ఏ అనేటటువంటి ఆర్టికల్ రావాలి. అది మనం అర్థం చేసుకుంటే తప్పుగా అనిపిస్తుంది. ఏ నాయిస్? ఒకటి శబ్దం ఏంటి? శబ్దం చేస్తున్నాను, ఒక 2, 3 అంటే కానీ ఇక్కడ పెట్టాలంతే. డోంట్ మేక్ ఏ నాయిస్, డోంట్ గివ్ మీ యాన్ అడ్వైస్. ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా బండ గుర్తు ఒకటండి, నాయిస్ ముందు ఏ అనేటటువంటి ఆర్టికల్లో పెట్టుకోవాలి. ఇక్కడ లేదు కనుక పెట్టాం. ఇక్కడ ఆర్టికల్ తప్పు అనమాట. నెక్స్ట్, హీ కేమ్ హియర్ ఫర్ టీచింగ్ కుంఫు. అతడు ఇక్కడికి వచ్చాడు ఎందుకు? కుంఫు టీచ్ చేయటానికి. ఏమి అంతా నేను 10 మంది ఉన్నాం, ఎవరో పిలిచాం, మంచి ఎక్స్పర్ట్ అతను వచ్చాడు. అతను ఇక్కడికి దేనికి? కానీ ఇక్కడ ఈ తప్పు ఏంటయ్యా అంటే, హీ కేమ్ హియర్, ఇక్కడ పర్ర ఉంది కదా, పర్ర పెట్టకుండా టు పెట్టాలి. హీ కేమ్ హియర్ టు ఎందుకు? బోధించేది, టీచ్, బోధించేందుకు. ఎప్పుడైతే టు ఉండి టు తర్వాత వెర్బగాని ఉన్నట్లయితే అది టు ఇన్ఫినిట్ అవుతుంది. ఐ కేమ్ హియర్ టు స్టడీ, దే వెంట్ టు కువైట్ టు వర్క్, లేదా టు ఎర్న్. టు తర్వాత టు ప్రిపోజిషన్ కాదు, తర్వాత వచ్చేది వెర్బ కూడా కాదు. ఆ రెండు కలిపి టు ఇన్ఫినిట్ అవుతాయి. సో పరకు బదులుగా టు పెట్టాం. ఎప్పుడైతే టు పెట్టామో ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ ఉండాలి, టు టీచ్, అంతేగాని టీచింగ్ కాదు. హీ కేమ్ హియర్ టు టీచ్ కుంఫు. అతడు ఎందుకు వచ్చాడు? కుంఫు నేర్పటానికి వచ్చాడు, బోధించటానికి వచ్చాడు. అంటే అక్కడ టు ఇన్ఫినిట్ అంటే టు ఇన్ఫినిట్తో ఉన్నటువంటి ఎర్రర్ అని చాలా చాలా ముఖ్యమైనదండి ఇది. ఎప్పుడైనా సరే టు తర్వాత వెర్బ్ కానీ వస్తే, ఏ వెర్బో? ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్. టు టీచ్, అంతేగాని టు టాట్, టు ఎయిట్ ఎలాగా? టు ఈట్. ఈ వోకప్ టు ఈట్, లేచాడు, తినటానికి లేచాడు, టైం అయింది కనుక. అప్పుడు అది టు ప్రిపోజిషన్ కాదు, పక్కన ఉన్నది వెర్బ్ కాదు. ఆ రెండు కలిపి టు ఇన్ఫినిట్ అంటారు. చాలాసార్లు చెప్పే ఉంటాను. సరే, కొన్ని మరి చూద్దాం. చూడండి, మరికొన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ది, ఐ నీడ్ 10 hours టు కంప్లీట్. సహజంగా ఇది ఇలా రాస్తే కరెక్ట్గానే అనిపిస్తుంది, 10 గంటలు. గ్రామటికల్గా రాంగ్. ఇలా రాస్తే తప్పుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే 10 అనేది అది సంఖ్యను తెలియజేస్తుంది. అవర్స్ అంటే కూడా బహువచనమే, 10 అన్నా బహువచనమే. సో ఐ నీడ్ 10 hours టు కంప్లీట్. అలా అనుకుంటే 10వ గంట అనే అవకాశం రావచ్చు. ఇది చూడటానికి విచిత్రంగా ఉంటుంది, రాయటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 10 hours అంటాం కదండి, 10 hour అంటారు ఏంటంటే 10 అనేది బహువచనం కదా. 1 hour, 10 hour అలా పెట్టుకోవాలి మనం కంపల్సరీగా. సో ఇక్కడ ఎస్కు బదులుగా హవర్, HOUR అని రాయాలి. హూ డూ యూ లైక్ మోస్ట్? నువ్వు ఎవరిని ఇష్టపడతావు ఎక్కువగా? ఎవరిని? హూమ్. ఎవరు? హూ. ఆ తెలుగులోనే ఉంది, ఎవరిని? హూమ్. కనుక ఇక్కడ హూకు బదులుగా ఏం రావాలండి? హూమ్. డూ యూ లైక్ మోస్ట్? ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావు? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సింగర్? నీ యొక్క ఫేవరెట్ సింగర్ ఎవరు? అక్కడ సెట్ అవుద్ది హూ. ఎవరిని అన్నప్పుడు హూమ్ అనేటటువంటి దాన్ని మనం ఉపయోగించాలి. నెక్స్ట్, రవి ఈజ్ ఎ బ్యూటిఫుల్ బాయ్. రవి చాలా అందమైనటువంటి బాలుడు. బ్యూటిఫుల్ అంటే అందమైన. ఎక్కువ మంది రాసేది ఇదే. ప్రతిదానికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ తేరగా ఉంది కదా అని అన్నిటికీ బ్యూటిఫుల్ ఉపయోగిస్తాం. యాజ్ పర్ గ్రామర్, ప్రాపర్ ఇంగ్లీష్, మగవాళ్ళకి ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ ఉపయోగించకూడదండి. మరి ఏం ఉపయోగించాలి? హ్యాండ్సమ్ ఉపయోగించాలి. ఏంటి డిఫరెన్స్? అందమైన అనేటటువంటిది గర్ల్స్కి కానీ లేడీస్కి కానీ ఉపయోగించాలి. మగవాడికి అందం ఉండదు, హ్యాండ్సమ్నెస్ ఉండదు.
ఆకర్షణ ఉంటుంది. మగవాళ్ళలో ఆకర్షణ ఉంటుంది, స్త్రీలలో అందం ఉంటుంది. సో ఇక్కడ మనం బ్యూటిఫుల్ బదులుగా ఏం పెట్టాలండి? హ్యాండ్సమ్ పెట్టాలి. ఇది చాలామంది తప్పు చెప్పే విధానం ఇది, కానీ కొట్టుకుపోతుంది. మరి అమ్మాయిలకి హ్యాండ్సమ్ పెట్టొచ్చా? పెట్టకూడదు. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. మరి ఏదో పుస్తకమో చిన్న బెడ్డో దేనికైతే దానికి బ్యూటిఫుల్ పెట్టాలా, లేదా హ్యాండ్సమ్ పెట్టాలంటే దానికి వెళ్ళి ప్రెటీ బాయ్, ప్రెటీ అన్న అందమే, చక్కటి బాబు, ప్రెటీ బుక్, ప్రెటీ ఇన్సిడెంట్ అలా పెట్టాలి. సో దేనికి దానికే ఉన్నాయి. సో మగవాళ్ళకి ఎప్పుడు కూడా హ్యాండ్సమ్ ఉపయోగించండి, ఆడపిల్లలకేమో బ్యూటిఫుల్ ఉపయోగించండి, బిడ్డలకి చిన్న చిన్న వాటికి వస్తువులకేమో ప్రెటీ ఉపయోగించండి. 3 ఒకటే. ఓకేనా? నెక్స్ట్, సుశీల సాడ్ దాట్, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ అండి. ఈ టైప్ ఇంకా రాలా ఇప్పుడు వరకు, మనం ఒక్కటి కూడా చూడాల, ఇదే చూస్తున్నాం మనం. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇండైరెక్ట్ మీకు చెప్పలేదు కనుక ఇది కొంచెం అర్థం కాదు. సుశీల సెడ్ దాట్, ఏమని చెప్పింది సుశీల? ఐ వాజ్ ఎ లాయర్. వాజ్ ఒకప్పుడు, నేను ఒకప్పుడు లాయర్ని, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే ఆమె లాయర్ అని ఉంటాను. మరి ఇందులో తప్పు ఏంటండి? చెప్పింది ఎవరు? సుశీల. ఇక్కడ ఐ అని పెట్టామనుకోండి, నేను అని అర్థం వస్తుంది. మళ్ళీ మనకు ఒక డౌట్ వస్తుంది. ఆవిడ చెప్పటం ఏంటి, నేను లాయర్ అని నువ్వు అనుకోవటం ఏంటి? సో సుశీల సెడ్ దాట్ షీ, ఆమె, ఐ కాదు, షీ వాజ్ ఎ లాయర్. మనం చెప్తున్నాం, డైరెక్ట్ ఆ అమ్మాయి చెప్పేస్తుంది, నేను ఒక లాయర్నని ఐతో చెప్పేస్తుంది ఆవిడ. మనం మార్చేటప్పుడు సుశీల చెప్పింది ఆమె ఒక లాయర్ అట, ఎప్పుడు? ఒకప్పుడు. మరి ఆమెను రావాలి కదా. సో అందుకని షీ పెట్టాం. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు ఇలా రాయాలి మనం. అందుకని ఐ పెట్టి రాసేయకూడదు. డైరెక్ట్ అయితే రాసేయచ్చు మనం. సో ఐ ఆమ్ స్టడీయింగ్ సిన్స్ 2012 ఇన్ లండన్. నేను లండన్లో 2012 నుంచి చదువుతున్నాను. మనకి టెన్సెస్లో, వాక్యాల్లో ప్రజెంట్ టెన్స్లో 4 ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. ఒక పని గతంలో ప్రారంభించబడి ప్రస్తుతము ఇంకనూ కొనసాగుతున్నచో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. పని ఎప్పుడు మొదలెట్టింది అమ్మాయి? 2012లో. ప్రస్తుతం ఇంకా చదువుతూనే ఉందట లండన్లో. అలా ఇక్కడేం రాసాం? ఇప్పుడు చదువుతున్నట్టు రాసాం. మరి ఎలా వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ రావాలి. సిన్స్ వచ్చింది కాబట్టి ఇదంతా ఐ ఆమ్ స్టడీయింగ్ తీసేసి I have been studying since. Have been, have present, been perfect, studying continue. Present perfect continuous tense లో ఉపయోగించాలి. కానీ ఇక్కడ present continueలో ఉపయోగించాలి. అంటే ఏంటి? టెన్స్లో రాంగ్ అనమాట. ప్రజెంట్ టెన్స్లో అందుకే మనం 4 చెప్పాడు. ఇప్పుడు జరిగేది ఐ గో, ఐ ఆమ్ గోయింగ్, వెళ్తూ ఉన్నా. ఐ హ్యావ్ గాన్, ఇప్పుడే వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ గోయింగ్, ఎప్పటి నుంచో వెళ్తున్నాను. ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో దీన్ని ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్, హీ ఈజ్ లవింగ్ హర్ వెరీ మచ్. చక్కగా అందరికి ఇష్టమైన పదం, యంగస్టర్స్కి. హీ ఈజ్ లవింగ్ హర్ వెరీ మచ్. అతడు ఈజ్ లవింగ్, ప్రేమిస్తున్నాడు, హర్, ఆమెను చాలా ఎక్కువగా. తప్పే ఉందండి. నేను ఆల్రెడీ నిన్న మొన్న చెప్పినట్టున్నాను, కొన్ని ఫీలింగ్స్ సంబంధించినటువంటి వెర్బ్స్ ఉంటాయి. హ్యావ్, సీ, ఫీల్, లవ్, హేట్, ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా ఇంగు చేరకూడదండి. అంటే కంటిన్యూస్ టెన్స్ రాదు. సీయింగ్ అనకూడదు, లవింగ్ అనకూడదు, హేటింగ్ అనకూడదు, ఫీలింగ్ అనకూడదు, అలా. సో ఇక్కడ మనం హీ ఈజ్ లవింగ్ బదులుగా మనం ఏం పెట్టాలంటే, హీ థర్డ్ పర్సన్ కనుక హీ పెట్టు. హీ లవ్స్, వెరపకే ఎచ్చేరింది, థర్డ్ పర్సన్ ఏకవచనం కనుక. హీ లవ్స్ హర్ వెరీ మచ్. చాలామంది ఐఎమ్ లవింగ్ వెరీ మచ్, లవింగ్ వెరీ, ఎంతో అనేటటువంటి భావన రావాలని ఆ లవింగ్ పెట్టేస్తాం మనం. ఎందులో పెట్టినా అదే అర్థం వస్తుంది. వెరీ మచ్ అంటేనే ఎక్కువని కదా. కాకపోతే మనకి ఎప్పుడు కూడా లవ్ అనేది
హ్యావింగ్ లాగానే లవింగ్ అనేది పెట్టకూడదు. ఈ లవ్స్ ఆర్ వెరీ మచ్ చాలా ఇంపార్టెంట్. ఇది తప్పులు చేస్తూ ఉంటాం మనం. ఐ ఆమ్ సీయింగ్ ఎ ఫిలిం, ఐ సీ ఎ ఫిలిం, లేదా ఐ సా ఎ ఫిలిం, లేదా ఐ విల్ సీ ఎ ఫిలిం, ఐ హ్యావ్ ఎ హౌస్. అంతేగాని ఐ ఆమ్ హ్యావింగ్ హౌస్ అనకూడదు. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ఐ వాజ్ యూ ఐ వుడ్ హ్యావ్ డన్. ఇది కూడా చాలా ముఖ్యమైన. ఇఫ్ ఐ వాజ్ యూ, నీ స్థానంలో నేనుంటేనా, ఐ వుడ్ హ్యావ్ డన్, నేను అది చేసేవాడినేమో, నువ్వు చేయలేకపోయావురా, అదే నేనైతేనా ఈజీగా చేసేవాడు కూడా అంటాం కదా, మన వాటిలో ఉపయోగిస్తాం కదా. సో ఇఫ్ ఐ వాజ్ కరెక్టే, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు అంటే నేను అయితే అనే భావం వచ్చినప్పుడు బాగా గుర్తుంచుకోండి, ఇఫ్ ఐ వర్ రావాలి. ఇఫ్ ఐ వర్ ఎ లాయర్, నేను కనుక లాయర్ అయితే ఐ వుడ్ హ్యావ్ ఆర్గ్యూడ్, నేను ఆర్గ్యూ చేసి ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఐ కానీ దేనికి వర పెట్టుకోవాలి, వస పెట్టుకోకూడదు ఐకి. బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద గోల్డ్ ఈజ్ ప్రెషియస్ మెటల్. ఇక్కడ రెండు తప్పులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్. గోల్డ్, సిల్వరు, ఐరన్, శాండ్, రైస్, షుగరు, వాటరు, ఇవన్నీ కూడా మెటల్స్ కాబట్టి మెటీరియల్ నౌన్. ఈ మెటీరియల్ నౌన్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ ది కానీ ఏ కానీ యాన్ కానీ ఏం ఉపయోగించకూడదు, గోల్డ్ అనే రాయాలి. జబ్బులకు కూడా ద క్యాన్సర్ అనకూడదు, క్యాన్సర్. సో ఇక్కడ ది రాకూడదు. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ ఈజ్ ఏ ఇక్కడ రావాలి. ఏ ప్రెషియస్ మెటల్, ఏ ప్రెషియస్ అంటే యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్కి మనం ఏ ఉపయోగించాం. అదే ఇప్పుడు ఏఐవల్తో స్టార్ట్ అయితే యాన్ అని పెట్టుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ గోల్డ్ అనేటటువంటిది మెటీరియల్ నౌన్ కనుక ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది కనుక ఆర్టికల్ లేదు కనుక ఏ పెట్టుకున్నాం. ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి. సో ఈ విధంగా మనం కొన్ని ఈరోజు చూడటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ వ్యూవర్స్. చూడండి, ఏమి మే కంఠస్థం చేయవలసిన లేదు. ఓ ఏం అది అడవుడు అయిపోవలసిన లేదు. రోజుకి 10 మహా అయితే 15, 16 అలా చెప్తున్నాయి, 20 కూడా చెప్పట్లేదు. చూడండి వాటిని, మీ వాళ్ళకి చెప్పండి, మీ పిల్లలకి చాలా ఉపయోగపడే. చూడరా మా సార్ చెప్పారు, కంపల్సరీగా ఉంటాయి ఎగ్జామ్లో. సో వాళ్ళకి అడ్వైజ్ చేయండి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఐ హోప్ వన్స్ అగైన్ దట్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సండే వెరీ మచ్. ఎప్పుడు కూడా ఎంజాయ్లోనే ఉండండి. Don't creep any stress in your mind. Okay? Thank you.